గుడ్ ఆఫ్టర్నూన్ స్టూడెంట్స్. సో మనం ప్రీవియస్ క్లాస్లో ఓఎల్ఏపి అంటే ఏంటో తెలుసుకున్నాం కదా. సో ఇప్పుడు ఓఎల్టీపీ అంటే ఏంటో తెలుసుకుందాం. సో ఓఎల్ఏపి అంటే ఏంటి? ఆన్లైన్ అనలిటికల్ ప్రాసెసింగ్. సో ఓఎల్టీపీ అంటే ఏంటి? ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్ అనమాట. ఓకే, సో ఓఎల్టీపీ అనేది ఏంటి, దానికి అది దేనికి యూజ్ అవుతూ ఉంటుంది అనేది మనం తెలుసుకుందాం. ఓకే, సో ఓఎల్టీపీ ఈజ్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్ సిస్టమ్స్. ఓకే, ఓఎల్టీపీ అంటే ఏంటంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్ సిస్టమ్స్. సో ఇట్ పర్ఫార్మ్స్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అండ్ క్వెరీ ప్రాసెసింగ్ ఫ్రమ్ ఆన్లైన్ ఆపరేషనల్ డేటాబేస్ సిస్టమ్. సో ఇది ఆన్లైన్ ఆపరేషనల్ డేటాబేస్ సిస్టమ్ ద్వారా మనకి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అనేది చేసుకొని క్వెరీ ప్రాసెసింగ్ అనేది చేస్తూ ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఓఎల్టీపీ కవర్స్ మోస్ట్ ఆఫ్ ద డే టు డే ఆపరేషన్స్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్. సో ఈ ఓఎల్టీపీ అనేది మొత్తం డే టు డే ఆపరేషన్స్, ఆ ఆర్గనైజేషన్కి సంబంధించిన డే టు డే ఆపరేషన్ అన్నిటిని ఇది కవర్ చేస్తూ ఉంటుంది. అంటే అలా అంటే ఇప్పుడు సమ్ ఎగ్జాంపుల్ ఏదైనా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ తీసుకున్నాం అనుకోండి. సో అందులో పర్చేసింగ్ కానీ, ఇన్వెంటరీ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్, బ్యాంకింగ్, పేరోల్ రిజిస్ట్రేషన్ అండ్ అకౌంటింగ్, ఇలా డిఫరెంట్ అన్నీ ఉంటుంది కదా. సో ఇలాగ అది ప్రతిరోజు కూడా ఇది మొత్తం అన్నీ ఎంటైర్ ఆర్గనైజేషన్కి సంబంధించి డిపార్ట్మెంట్స్ అన్నిటిని కవర్ చేసుకుంటూ వస్తుంది. ఓకే, సో ఓఎల్టీపీ సిస్టమ్స్ ఆర్ కస్టమర్ ఓరియంటెడ్ అండ్ ఆర్ యూజ్డ్ బై క్లర్క్స్, క్లయింట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రొఫెషనల్స్ ఫర్ ట్రాన్సాక్షన్ అండ్ క్వెరీ ప్రాసెసింగ్. సో ఈ ఓఎల్టీపీ సిస్టమ్స్ అనేవి ఎలా అంటే కస్టమర్ ఓరియంటెడ్ అనమాట. దానికి మాత్రమే యూజ్ అవుతూ ఉంటాయి. అంటే క్లర్క్స్కి, క్లయింట్స్కి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రొఫెషనల్స్కి, వీళ్ళందరికీ ట్రాన్సాక్షన్ అండ్ క్వెరీ ప్రాసెసింగ్ చేయడానికి యూజ్ అవుతూ ఉంటుంది. ఓఎల్టీపీ మేనేజెస్ కరెంట్ డేటా విచ్ ఈజ్ హైలీ డీటెయిల్డ్. సో ఓఎల్టీపీ ఏంటంటే చాలా డీటెయిల్డ్గా మేనేజ్ చేస్తూ ఉంటుంది డేటాని. ఓకే, ఇట్స్ ఈజీలీ యూజ్డ్ ఫర్ డెసిషన్ మేకింగ్. సో అంత డీటెయిల్డ్గా డేటాని అవి మేక్ చేస్తూ ఉంటే అది ఎలా ఉంటుంది, మన డెసిషన్ మేకింగ్కి చాలా ఈజీగా ఉంటుంది అనమాట. So next, OLTP uses an entity relationship ER model and an application oriented database design. సో ఇది దేనికి యూజ్ చేస్తామంటే ఎంటిటీ రిలేషన్షిప్ కోసం అండ్ అప్లికేషన్ ఓరియంటెడ్ డేటాబేస్ డిజైన్ కోసం యూజ్ చేస్తూ ఉంటాము. ఓఎల్టీపీ కన్సిస్ట్ మెయిన్లీ ఆఫ్ షార్ట్ అటామిక్ ట్రాన్సాక్షన్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ కాన్కరెన్సీ కంట్రోల్ అండ్ రికవరీ మెకానిజమ్స్. సో ఇది ఇందులో కొన్ని టైప్స్ ఆఫ్ ప్రాసెసింగ్ సిస్టమ్స్ అనేవి ఉంటాయన్నమాట. డేటాబేసెస్ అనేవి షార్ట్ అటామిక్ ట్రాన్సాక్షన్ అంటే హెల్ప్ ఆఫ్ కరెన్సీ కంట్రోల్, రికవరీ మెకానిజమ్స్, ఇలా అనమాట. సో ఓఎల్టీపీ సిస్టమ్స్ ప్రొవైడ్ హై పర్ఫార్మెన్స్ అండ్ హై అవైలబిలిటీ. సో ఇది ఓఎల్టీపీ ఏం ప్రొవైడ్ చేస్తుంది? హై పర్ఫార్మెన్స్ అంటే చాలా ఎక్కువ వర్కింగ్ని అండ్ చాలా ఎక్కువ అవైలబిలిటీని మనకి ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఓఎల్టీపీ సిస్టమ్స్ మెయింటైన్ డేటా ఇంటిగ్రిటీ ఇన్ మల్టీ యాక్సెస్ ఎన్విరాన్మెంట్స్. సో ఓఎల్టీపీ అనేది డేటా ఇంటిగ్రిటీని మెయింటైన్ చేస్తూ ఉంటుంది ఇందులో మల్టీ యాక్సెస్ ఎన్విరాన్మెంట్స్లో. ఓకే, సో ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ఓఎల్టీపీ సిస్టమ్స్ ఈజ్ మెజర్డ్ బై నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఇట్ కెన్ పర్ఫార్మ్ పర్ సెకండ్. సో ఇది చాలా ఎఫెక్టివ్గా నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ని ఇది పర్ సెకండ్లోనే పర్ఫామ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకే, ఓఎల్టీపీస్ ఆర్ ద ఒరిజినల్ సోర్సెస్ ఆఫ్ డేటా. సో డేటాకి ఒరిజినల్ సోర్సెస్ అనేవి ఏంటి? ఓఎల్టీపీసే. సో ఓఎల్టీపీ సిస్టమ్స్ ఆర్ యూజ్డ్ టు కంట్రోల్ అండ్ రన్ ఫండమెంటల్ బిజినెస్ టాస్క్స్. సో బిజినెస్ టాస్క్స్ అనేవి ఓఎల్టీపీ సిస్టమ్స్ కంట్రోల్ చేయడానికి, రన్ చేయడానికి యూజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, ఇట్ రివీల్స్ ఏ స్నాప్షాట్ ఆఫ్ ఆన్గోయింగ్ బిజినెస్ ప్రాసెసెస్. సో ఇది ఏం చేస్తుంది? ఆన్గోయింగ్ బిజినెస్ ప్రాసెస్లో స్నాప్షాట్స్ తీయడానికి యూజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఓఎల్టీపీ సిస్టమ్స్ పర్ఫార్మ్ షార్ట్ అండ్ ఫాస్ట్ ఇన్సర్ట్స్ అండ్ అప్డేట్స్ ఇనిషియేటెడ్ బై ఎండ్ యూజర్స్. సో ఇదేంటంటే షార్ట్ అండ్ ఫాస్ట్ ఇన్సర్ట్స్ ఏవైతే ఉన్నాయో, అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎండ్ యూజర్స్కి ఇనిషియేట్ చేయడానికి యూజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇన్ ఓఎల్టీపీ ద డేటాబేస్ సైజ్ ఈజ్ మోడరేట్.
సో ఇప్పుడు ఓఎల్టీపీలో డేటాబేస్ సైజ్ అనేది మోడరేట్గా ఉంటుంది. సో ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆపరేషన్స్ ఈజ్ మోర్ ఇన్ ఓఎల్టీపీ సిస్టమ్స్. సో ఫ్రీక్వెన్సీ ఆపరేషన్స్ కూడా ఎక్కువ ఉంటాయి ఓఎల్టీపీ సిస్టమ్స్లో. ఓఎల్టీపీ ప్రొవైడ్స్ ప్రిమిటివ్ అండ్ డీటెయిల్డ్ డేటా యూజ్ఫుల్ ఫర్ డైవర్స్ బిజినెస్ అప్లికేషన్స్. సో ఓఎల్టీపీ ఇంకా ఏం ప్రొవైడ్ చేస్తుంది? ప్రిమిటివ్ అండ్ డీటెయిల్డ్ డేటా. సో అది దేనికి యూజ్ అవ్వాలి? మనకి బిజినెస్ అప్లికేషన్స్ బాగా యూజ్ అయ్యేటట్టు డీటెయిల్డ్ డేటాని మనకి ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. ఓఎల్టీపీ సిస్టమ్స్ ప్రొవైడ్స్ గ్యారంటీడ్ అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్. సో ఓఎల్టీపీ ఇంకా ఏం ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది అంటే చాలా గ్యారంటీడ్ డేటా, అంటే అప్ టు డేట్ ఉండే ఇన్ఫర్మేషన్ మనకు ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. So OLTP systems are mostly suitable for business environments for efficient decision making and support. సో OLTP సిస్టమ్స్ అనేవి చాలా బిజినెస్ ఎన్విరాన్మెంట్కి చాలా యూజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఏంటంటే ఎఫిషియెంట్ డెసిషన్ మేకింగ్ చూడడానికి అండ్ మన బిజినెస్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి గట్రా బాగా యూజ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ మనం ఓఎల్టీపీ వర్కింగ్ రూల్ ఏంటి, దాని ఫీచర్స్ ఏంటి, దాని లిమిటేషన్స్ ఏంటో తెలుసుకుందాం. సో ఓఎల్టీపీ అంటే ఏంటో మనకు తెలుసు కదా. ఓఎల్టీపీ అంటే ఏంటి? ఆన్లైన్ ట్రాన్సాక్షనల్ ప్రాసెసింగ్. ఓఎల్టీపీ పర్ఫార్మ్స్ ట్రాన్సాక్షన్స్ అండ్ క్వరీ ప్రాసెసింగ్ అండ్ ఆపరేషనల్ డేటాబేస్ సిస్టమ్. సో ఓఎల్టీపీ అంటే ఏంటంటే ఆన్లైన్ ట్రాన్సాక్షనల్ ప్రాసెసింగ్. ఓఎల్టీపీ ఏం చేస్తుంది? ట్రాన్సాక్ట్ చేస్తూ ఉంటుంది. క్వరీ ప్రాసెసింగ్, ఆపరేషనల్ డేటాబేసెస్ మీద క్వరీ ప్రాసెసింగ్, ట్రాన్సాక్షన్స్ చేయడానికి యూజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇట్ కవర్స్ డే టు డే ఆపరేషన్స్ ఆఫ్ అవర్ ఆర్గనైజేషన్. సో ఇది ఏం చేస్తుంది? మన ఆర్గనైజేషన్కి బిజినెస్కి సంబంధించిన డే టు డే ఇన్ఫర్మేషన్ అనేది అది కవర్ చేస్తూ ఉంటుంది. సో అండ్ ఓఎల్టీపీ ప్రాసెసింగ్ ఈజ్ డన్ బై క్లర్క్స్, క్లయింట్స్ అండ్ ఐటీ ప్రొఫెషనల్స్. సో ఓఎల్టీపీ అనేది ఎవరి ద్వారా అవుతుంది, ఎవరి చేత అవుతుంది అంటే క్లర్క్స్ చేత, క్లయింట్స్ చేత, ఐటీ ప్రొఫెషనల్స్ చేత చేస్తుంటారు. అంటే ఇక్కడ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అంటే ఎవరు చేస్తారు? అది ఐటీ ప్రొఫెషనల్స్, క్లర్క్స్, క్లయింట్స్ వీళ్ళు చేస్తూ ఉంటారు అనమాట, ట్రాన్సాక్ట్ చేస్తూ ఉంటారు. సో అండ్ ఇది చాలా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది అనమాట. దాన్ని బట్టి ఏంటంటే మంచి ఎఫిషియెంట్ డెసిషన్ మేకింగ్ చేయడానికి బాగా యూజ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ it manages the current data which is usually used for decision making. సో ఇదేంటంటే మన దగ్గర ఉన్న డేటాని బాగా ఈజీగా అర్థం చేసుకోవడానికి, దాని మీద ఒక మంచి డెసిషన్ చేయడానికి యూజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఓఎల్టీపీ సిస్టమ్స్ యూజెస్ ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్ అండ్ అన్ అప్లికేషన్ ఓరియంటెడ్ డేటాబేస్ సిస్టమ్. సో ఇదేంటంటే ఓఎల్టీపీ దేనికి యూజ్ అవుతుంది? ఎంటిటీ రిలేషన్షిప్కి అండ్ అప్లికేషన్ ఓరియంటెడ్ ప్రాసెస్కి యూజ్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ ఇప్పుడే ఈ క్వశ్చన్లోనే ముందు నేర్చుకున్నాం కదా. సో ఎంటిటీ మోడల్ కానీ అప్లికేషన్ ఓరియంటెడ్ డేటాబేస్కి కానీ యూజ్ అవుతూ ఉంటుందని చెప్పి. సో ఇది చాలా చిన్న కాన్సెప్ట్, ఇలా డిఫరెంట్ కింద మార్చి ఇస్తాడనమాట. ఓకేనా. సో ఈ కాన్సెప్ట్ అంతా చిన్నదే, కాకపోతే దాన్ని డిఫరెంట్ వర్డ్స్లో పర్ఫామ్ చేస్తూ ఉంటాడు. ఓకే, సో నెక్స్ట్ OLTP databases contain small subsets ఆఫ్ ఆర్గనైజేషన్ ఇన్ఫర్మేషన్. సో OLTP డేటాబేసెస్ అనేవి ఏం చేస్తుంటుంది? స్మాల్ సబ్సెట్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఇన్ఫర్మేషన్ అనేది అది దాన్ని ఉంచుకుంటూ ఉంటుంది, దాని దగ్గర ఉంటాయి అన్నమాట. ఓకే, OLTP మెయిన్లీ కన్సిస్ట్ ఆఫ్ షార్ట్ అండ్ అటామిక్ ట్రాన్సాక్షన్స్. సో OLTP అనేది ఏంటి? షార్ట్ అండ్ అటామిక్ ట్రాన్సాక్షన్స్ చేయడానికి యూజ్ అవుతుంది, లాంగర్ కాదు, షార్టర్. ఓకే, OLTP ఈజ్ మోర్ సూటబుల్ ఫర్ ట్రాన్సిషనల్ ఆపరేషనల్ డేటాబేస్ సిస్టమ్. సో ఇది దేనికి? ట్రాన్సిషనల్ ఆపరేషనల్కి, డేటాబేస్ సిస్టమ్స్కి బాగా సూటబుల్ అవుతుంది అనమాట. OLTP డేటాబేసెస్ కంటైన్ కరెంట్ అండ్ అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్. సో OLTP దగ్గర ప్రెసెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అండ్ అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ కూడా దాని దగ్గర ఉంటుంది అనమాట. సో దాని లిమిటేషన్స్ ఏంటో చూద్దాం. లిమిటేషన్స్ అంటే ఏంటి? దట్ మీన్స్ డిసడ్వాంటేజెస్. ఓకే, సో ఫస్ట్ వన్ వచ్చేసరికి OLTP సిస్టమ్ ఫోకసెస్ ఆన్ కరెంట్ డేటా. సో OLTP ఏంటి? కరెంట్ డేటా మీద అండ్ కరెంట్ డేటా మీద మాత్రమే ఫోకస్ చేస్తుంది, హిస్టారికల్ డేటా మీద మాత్రం ఫోకస్ చేయదనమాట. ఓకే, అంటే ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న దాని గురించి అండ్ రీసెంట్గా జరిగిన దాని గురించి అండ్ జరగబోయే దాని గురించి మాత్రమే అది
ఫోకస్ చేస్తూ ఉంటుంది. జరిగిపోయిన దాని గురించి దానికి అనవసరం. ఓకే. సో నెక్స్ట్ ఓఎల్టీపీ సిస్టమ్స్ ఆర్ డిజైన్ టు వర్క్ విత్ స్మాల్ పీసెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో ఓఎల్టీపీ అనేది ఏంటి, చాలా స్మాల్ పీసెస్ అనమాట. అంటే డిపార్ట్మెంట్స్ లైక్, ఓకే, అంటే ఆర్గనైజేషన్లో డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, అలా స్మాల్ పీసెస్ దగ్గర స్మాల్ పీసెస్ కింద వర్క్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకే. నెక్స్ట్ ఓఎల్టీపీ సిస్టమ్స్ షుడ్ బీ ఫ్రీక్వెంట్లీ అప్డేటెడ్ ఇన్ రెగ్యులర్ ఇంటర్వెల్స్. సో ఓఎల్టీపీ అంటే ఏంటంటే మనం ఫ్రీక్వెంట్లీ అప్డేట్ చేసుకుంటూనే ఉండాలి రెగ్యులర్గా. ఓకే. ఓఎల్టీపీ యూజర్స్ నీడ్ ఇమీడియట్ రెస్పాన్స్. సో ఓఎల్టీపీ యూజర్స్కి చాలా ఇమీడియట్ రెస్పాన్స్ అనేది అవసరం వాళ్ళకి. నెక్స్ట్ ఓఎల్టీపీ సిస్టమ్స్ ఆర్ డిజైన్ ఫర్ ర్యాపిడ్ డేటా ఇన్పుట్. సో ఇది ఓఎల్టీపీ సిస్టమ్స్ అనేవి ర్యాపిడ్ డేటా ఇన్పుట్ కోసం డిజైన్ చేయబడినవి. నెక్స్ట్ ఓఎల్టీపీ సిస్టమ్స్ డు నాట్ సపోర్ట్ అనాలిసిస్ అండ్ రిపోర్టింగ్ యాజ్ ఓఎల్ఏపీ సిస్టమ్స్. ఓఎల్టీపీ అలోన్ డు నాట్ సపోజ్ మేనేజ్మెంట్ డెసిషన్ మేకింగ్. సో ఇవి మేనేజ్మెంట్ డెసిషన్ మేకింగ్కి సపోర్టివ్గా ఉండవు అండ్ ఓఎల్ఏపీ సిస్టమ్స్కి సపోర్టివ్గా ఉండవు. ఓకేనా. సో దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఓఎల్ఏపీ అండ్ ఓఎల్టీపీ.